హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముడిపడని వీడని బంధం పార్ట్ 57. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. కావ్య కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పాలా? తనపై ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్ సరిపోతుందా అన్నట్లుగా చూసింది. ఏమైంది అలా చూస్తున్నావు? నచ్చానా? మరీ అంత హ్యాండ్సమ్గా ఉన్నానా? రెప్ప కూడా వెయ్యట్లేదు అంటూ టీజ్ చేస్తాడు. నవ్వేస్తుంది కావ్య. అమ్మయ్య, మొత్తానికి తరించేశా. ఐ లవ్ యూ బంగారం అంటాడు. ఐ లవ్ యూ టూ అంటూ సిగ్గుపడింది కావ్య. ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్విలా సిగ్గుపడితే నేను వెళ్ళలేను అంటాడు గట్టిగా హగ్ చేసుకొని మెడపై పెదాలతో రాస్తూ. నాకు కూడా వర్క్ ఉంది బాబు, మీ మాయలో నేను పడలేను అంది కావ్య. మరి నైట్కి ఏమైనా స్పెషల్ ఉందా నాకు అని అడుగుతాడు కళ్యాణ్ కళ్ళలోకి కొంటెగా చూస్తూ. ఉంది, బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా అంటుంది నవ్వాపుకుంటూ కావ్య. బిర్యానీ నిన్ను అంటూ చాలాసేపు చక్కలి గింతలు పెడతాడు. సారీ సారీ అంటూ నవ్వి నవ్వి కావ్య కళ్ళలోకి వాటర్ వచ్చేస్తాయి. అప్పుడు ఆపేస్తాడు. మరొకసారి నాతో పంచ్ డైలాగులు వేస్తే అప్పుడు చెప్తా నీ పని అంటాడు కళ్యాణ్. చెప్పా పెట్టకుండా హైదరాబాద్కు ఎందుకు వెళ్ళింది అరుస్తాడు శారదమ్మపై నారాయణ. నాకేం తెలుసు, మీకు చెప్పిందంట కదా అంటుంది శారదమ్మ. నాకెందుకు చెప్పింది? నాకు చెప్పలేదు. చెప్తే ఒంటరిగా వెళ్ళనిస్తానా? హైదరాబాద్ అంటే కళ్యాణ్ ఇంటికి వెళ్ళిందా? ఓరి దేవుడా, ఇప్పుడు కళ్యాణ్ ఇంటికి వెళ్తే నేను పంపించిన నోటీస్ బయటపడుతుంది. ఇది నా కొంప ముంచే పని చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా ఆపాలి అంటూ ఫోన్ తీసుకొని ట్రై చేస్తాడు నారాయణ. కానీ నెంబర్ బ్లాక్లో ఉన్నట్టుంది. ఫోన్ కలవడం లేదు. దేవుడా, ఈ సాహితీ ఉండి ఉండి షాకులిస్తుంది. ఈ పిల్లకి ఎప్పటికీ బుద్ధి రాదు. దాని మంచి కోసమే నేను ఆలోచిస్తుంటే అది వెళ్ళి పులి నోట్లో తల పెట్టింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తల పట్టుకున్నాడు నారాయణ. ఇంతలో బిల్డర్ నుంచి కాల్ వచ్చింది. నా 50 లక్షలు ఎక్కడా అంటూ. అన్నా, ఇంకొక 15 రోజులు టైం ఇవ్వన్నా, నీ డబ్బులు ఎక్కడికి పోవు, వడ్డీతో సహా తీర్చేస్తాను అంటూ బతిమాలాడు. ససేమిరా ఇవ్వను అంటాడు చాలాసేపు అయ్యా అప్ప అన్నాక. సరే, ఇంకో 15 రోజులు చూస్తా, లేదంటే వచ్చి నీ ఇంట్లో సామాన్ బయట విసిరేసి ఇంటికి తాళం వేసుకుంటా అంటూ బెదిరించి కాల్ కట్ చేశాడు బిల్డర్. పోన్లే, 15 రోజులు టైం అయితే ఇచ్చాడు కదా, ఈలోపు ఇంకెక్కడైనా అరేంజ్ చేసుకోవాలి. పోనీ సైదుల్ని ట్రై చేస్తే? వాడంత తిక్క ఎదవ మన ఊర్లో ఉండడు. పడితే వాడే పడాలి. కానీ ఇంతకు ముందు కావ్యను చూపించి వాడి దగ్గర 30 లక్షలు టోపీ పెట్టాను. ఇప్పుడు ఎవరిని చూపించాలి? అర్థం కాలేదు కాసేపు. సరే చూద్దాం, అయ్యిందేదో అయ్యింది. కావ్య స్థలాన్ని సైదులుగానికి చూపిస్తా. ఎదవ చదువుకోలేదు కాబట్టి ఈజీగా బుట్టలో పడతాడు అనుకుంటూ మెల్లిగా సైదుల్కి కాల్ చేశాడు నారాయణ. నాకు ఆకలిగా లేదక్కా అంటుంది సాహితి. ఎందుకుండదు? రాత్రి ఎప్పుడు తిన్నావో? ఇప్పుడు కామ్గా ఇడ్లీ తిను, తర్వాత మాట్లాడుకుందాం అంటూ బుజ్జగించి ప్లేటు చేతికిస్తుంది కావ్య. నేను రావద్దు అనుకున్నాను. నిజానికి ఇక్కడ రావడం కూడా నా తప్పే. కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే వచ్చాను అంది నేల చూపులు చూస్తూ సాహితి. ఇప్పుడు నువ్వు ఎందుకొచ్చావు? ఎవరు రమ్మన్నారు అని నేను అడగలేదు. ఏదో పెద్దావిడ కోపంతో ఏదో అంది, అయిపోయింది కదా. ఆవిడకు నేను నచ్చజెప్పాను. నువ్వు తిను అంది కావ్య. అయినా తినలేదు. దాంతో వేరే ప్లేట్లో కావ్య కూడా ఇడ్లీ పెట్టుకొని, నేను కూడా పొద్దున్నుంచి టిఫిన్ చెయ్యలేదు, ఇద్దరం కలిసి తిందాం అంటుంది కావ్య. దాంతో సాహితి కూడా తింటుంది. ఇద్దరూ టిఫిన్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం?
ఇంత సడన్ గా ఎందుకొచ్చావు అని అడుగుతుంది కావ్య. అక్క, కుందన్ నాకు విడాకులిస్తానని నోటీస్ పంపించాడు. ఎంత చెప్పినా వినట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నచ్చజెప్పినా వినట్లేదు. ఇక ఒకే ఒక ఆప్షన్ నువ్వు. నువ్వు చెప్తే వింటాడు. నువ్వు ఏదైనా చేసి కుందన్ని నాతో కలిసి ఉండేలా కన్విన్స్ చెయ్యవా ప్లీజ్ అంటూ ఏడుస్తూ అడిగింది సాహితి. షాక్ అయిపోయింది కావ్య. అదేంటి? కుందన్ తనకి నోటీస్ పంపడం ఏంటి అసలు? మీ మధ్య అంతా బానే ఉందా? ఎందుకు పంపించాడు? అడిగింది కావ్య. దాంతో తన ఇంట్లో పరిస్థితులు, అత్తగారి ప్రవర్తన అంతా వివరంగా చెప్పింది సాహితి. ఎంత ఆలోచించినా సాహితిది తప్పు తప్ప వాళ్ళ తప్పేమీ కనిపించడం లేదు. సాహితి మొదట్నుంచి దూకుడు స్వభావమే. అది తనకు తెలిసిన విషయమే అనుకొని, సరే వీలైతే నేను కుందన్‌తో మాట్లాడతాను. నువ్వు అమ్మ వాళ్ళకి చెప్పి వచ్చావా? చెప్పకుండా వచ్చావా? అడిగింది కావ్య. చెప్పకుండా వచ్చాను. నాన్నకు చెప్తే పట్టించుకోవడం లేదు. ఎంతసేపు నాకు ఇల్లు, కారు కొనిస్తానని పంతం కట్టాడు. సరే అలాగైనా కుందన్ నా దగ్గరికి వస్తాడేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎంత ఫోన్ ట్రై చేసినా రెస్పాండ్ ఇవ్వట్లేదు. నేనే అక్కర్లేదు అన్నప్పుడు నా ఇల్లు, కారు తనకెందుకు చెప్పు? నాన్నకి చెప్తే సెటిల్ చేస్తానని అంటున్నాడు కానీ ఏం సెటిల్ చేస్తాడక్కా? పూర్తిగా డైవర్స్ దగ్గరికి వచ్చాక ఏం చేసి ఏం లాభం? ఇప్పుడు హైదరాబాద్ వస్తానన్నా నాన్న ఒప్పుకోడు. అందుకే చెప్పకుండా వచ్చేశాను అంది సాహితి. నీకు ఆ విషయం ఇంకా తగ్గలేదు సాహితీ. ఎప్పుడైనా ఆలోచించి ప్రవర్తించాలని 100 సార్లు చెప్పాను కూడా. ఇప్పుడు చెప్పకుండా ఇలా వచ్చేస్తే వాళ్ళు కంగారు పడతారు కదా! ఎలా సాహీ నీతో? అంటుంది బాధగా కావ్య. వాళ్ళు కంగారు పడతారు కానీ చెప్తే రానిస్తాడా నన్ను? అది కూడా నీ దగ్గరికి. నాన్న చస్తే రానివ్వడు. ఆ విషయం నీకు కూడా తెలుసు అంటూ ఆగిపోయింది సాహితి. సరే ఇప్పుడొచ్చావు కదా! ముందు అమ్మకి కాల్ చేసి చెప్పు ఇక్కడ ఉన్నానని. అది తెలిస్తే వాళ్ళు కనీసం పీస్‌ఫుల్‌గా అయినా ఉంటారు అంది కావ్య. ఇప్పుడు అమ్మా నాన్న కంటే కూడా నాకు కుందన్‌తో నీ మీటింగే ఇంపార్టెంట్. ఎప్పుడు కాల్ చేస్తావక్కా? అడిగింది తన ధోరణిలో సాహితి. సరే చేస్తాను సాయంత్రం. ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది. బాబుకి తినిపించుకోవాలి. అలాగే లంచ్ ప్రిపరేషన్ చూసుకోవాలి. ఏం చేస్తున్నారో అని అంటుంది కావ్య. అక్కా, నీకు బాబు పుట్టాడా? అడిగింది ఫస్ట్ టైం. తన పుట్టింటి వాళ్ళు తన బిడ్డ గురించి అడుగుతున్నారు. కనీసం శారదమ్మకు కూడా తను చెప్పుకోలేకపోయింది అని ఆలోచిస్తూ అవునే అంది కావ్య. విహాన్ దూరమయ్యాక అక్క అత్తారింటిని వదిలేసింది. నువ్వు బిడ్డని కన్నా తన బిడ్డలా చూసుకుంది కావ్య. దానికి రాకూడని కష్టం వచ్చింది అని శారద చాలాసార్లు చెప్పింది సాహితికి. ఒక నిమిషం సైలెంట్ గా ఉండిపోయారు ఇద్దరు. లంచ్ టైంలో వచ్చి కలుస్తాను సాహి. నువ్వు రెస్ట్ తీసుకో అంటూ తలపై చేయి పెట్టి ది కావ్య. ఇంతమంది పనివాళ్ళుండగా నువ్వెందుకు పని చేస్తావక్కా? అని అడిగింది సాహితి. పనివాళ్ళు ఉన్నంత మాత్రాన మన పని మనం చేసుకోవడం తప్పు కాదు సాహి. అయినా అన్ని పనులు పనివాళ్ళు చేస్తారు. కానీ అది కరెక్టుగా జరుగుతుందో లేదో చూసుకోవాలి. అది మన బాధ్యత. నీకు అర్థం కాదులే. నువ్వు రెస్ట్ తీసుకో. ఇక్కడ నీకోసం ఒక మెయిడ్ కూడా ఉంది. ఏదైనా ఇబ్బంది ఉన్నా నా నంబర్‌కి కాల్ చెయ్యి అంటుంది కావ్య. అలాగే అంది సాహితి. నాల 4 అడుగులు వేసిన కావ్య వెనక్కి తిరిగి సాహి, నువ్వు కళ్యాణ్‌కి ఏదైనా నోటీస్ పంపించావా అని అడిగింది. నేనా? నేనెందుకు అతనికి పంపిస్తాను? అయినా నీకెందుకొచ్చింది ఆ డౌట్ అక్కా? అని అడిగింది సాహితి. ఆ మాట వినగానే కళ్యాణ్ ఊహించిందే నిజం అనుకుంది. ఊరికే అడిగానులే. సరే నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయింది కావ్య. కావ్యతో మాట్లాడాక సాహితికి చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. హాయిగా నిద్రపోయింది. తన చింతలన్నీ పక్కన పెట్టేసి. సో నా పొలం నేను ఇవ్వలేదని కళ్యాణ్‌తో డబ్బు వసూలు చేసి ఆ డబ్బుతో సాహితికి ఇల్లు, కారు కొనిపెట్టాలనుకున్నాడు నారాయణ.
ఎప్పటికి ఆయన మారుతాడు అనుకుంటూ కావ్య ఇంట్లోకి వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక రచ్చ జరుగుతుంది. అది విని షాక్ అయిపోయింది కావ్య. సైదుల్ని కలిసిన నారాయణని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు సైదులు అతని తల్లిదండ్రులు. ఒక గంట బతిమాలితే కాని ఆయన మాట వినలేదు. ఆ తర్వాత నారాయణ మాట వినడం మొదలుపెట్టాడు. ఏంటి 3 ఎకరాల పొలం ఉందా నీకు? నువ్వెప్పుడు కొన్నావు? ఊర్లో అందరి స్థలాలు నాకు తెలుసు. నీదెక్కడుందప్పా? అడిగాడు సైదులు. మన ఊర్లో కాదు, మా అత్తారింటి ఊర్లో, అంటే పక్కూర్లో. ఒకప్పుడు నా భార్యకు పసుపు కుంకుమ కింద ఇచ్చారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది. అమ్మేద్దాం అనుకుంటున్నాను. నీకు నా కూతుర్నిస్తానని మోసం చేశాననుకొని ఊర్లో వాళ్ళందరూ నన్ను నమ్మడం మానేశారు. నిజానికి ఆ పెళ్లిలో మా చిన్నల్లుడు వచ్చి నా పెద్ద కూతుర్ని తీసుకెళ్తాడని నాకు తెలీదు. ఆ దొంగ మొకంది పిల్లాడిని చూసుకుంటానని నా చిన్నగల్లుణ్ణి బుట్టలో వేసుకుంది. ఇక గతం గతః. ఆ విషయం వదిలేయండి. ఇప్పుడు నా స్థలం కొనే నాథుడే లేడు. నువ్వు దేవుడిలా నన్నాదుకోవాలి అన్నాడు నారాయణ. అంతే. ఈ దెబ్బకు మునగ చెట్టు ఎక్కిపోయాడు సైదులు. సరేలే చూద్దాం అన్నాడు. చూద్దాం చేద్దాం కాదు సైదులు, నాకు 50 లక్షల అవసరం ఉంది అన్నాడు. మరి ఇదివరకు తీసుకున్న 30 లక్షలు వాటి సంగతేంటి అడుగుతాడు సైదులు. అయ్యో సైదులు, వాటి సంగతి కూడా తేలుస్తాను. ఇప్పుడు 50 లక్షలు ఇవ్వు. మళ్ళీ నువ్వు నా స్థలం హ్యాండోవర్ చేసుకున్నప్పుడు పాత 30 లక్షలకి మరో 30 లక్షలు వడ్డీ తీసుకొని 60 లక్షలు చెయ్యి. ఇప్పుడు నేనడుగుతున్న 50 లక్షలు మొత్తం కలిపి 1,10,00,000 పట్టుకొని నాకు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వు. ఏమీ రాదు అనుకున్న చోట రాయొచ్చినా చాలు. కానీ 50 లక్షలు నాకు చాలా అర్జెంటు. నా చిన్న కూతుర్ని నా చిన్నల్లుడు వదిలేస్తాను అంటున్నాడు. ఈ 50 లక్షలు కట్నంగా ఇస్తే వాళ్ళ కాపురం చక్కబడుతుంది అంటూ సెంటిమెంటు చిలకరించాడు నారాయణ. మామూలుగానే తింగరి అయిన సైదులు నారాయణ మాటలకు పూర్తిగా పడిపోయాడు. సైదులు తల్లిదండ్రులు చెప్తున్నా వినలేదు. హ్యాండ్ క్యాష్ 50 లక్షలు ఇచ్చి ఈ వారంలో పొలం చూసి అది ఎంతుందో కొల్చిపిస్తాను అన్నాడు. అప్పటి మాత్రానికి అమ్మయ్య అనుకొని ఆ డబ్బు తీసుకొని బయటపడ్డాడు నారాయణ. నేను అసలు ఒప్పుకోను. తను ఇంట్లో ఉంటే మేం ముగ్గురం బయటికి వెళ్ళాలి అన్నాడు కళ్యాణ్. అంత అవసరం లేదు నాన్నా. తను ఉండేది అవుట్ హౌస్ లో, మనం ఉండేది ఇక్కడ. ఇంకెందుకు వేరే చోటికి వెళ్ళడం అంటాడు చలపతి. దేని గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని ఆలోచిస్తూ అర్థం కాని వాళ్ళ మాటలను వింటూ నిలబడింది డైనింగ్ టేబుల్ దగ్గర కావ్య. లేదు నాన్న, ఈ కాలంలో ఎవర్నీ నమ్మడానికి వీల్లేదు. మొన్నటి వరకు నందన చేసిందేదో తెలుసు కదా అంటుంది శాంతమ్మ. ఎగ్జాక్ట్లీ నాని. నాకు నా కొడుకు కావ్య జాగ్రత్త ముఖ్యం. తను ఏ ప్లాన్ తో వచ్చిందో తెలీదు. అందుకే చెప్తున్నాను. మేం ముగ్గురం బీచ్పల్లి వెళ్తాం. తను ఇక్కడి నుంచి వెళ్ళే వరకు అన్నాడు కళ్యాణ్. అది వచ్చింది దాని అక్క కోసం రా. మీరు వెళ్ళిపోతే అది మాతో ఉంటుందా అంటుంది కస్తూరి. ఇప్పుడు మీరందరూ సాహితీ గురించి మాట్లాడుతున్నారా అడుగుతుంది కావ్య. అవునే, నీ చెల్లెలు ఆ బంగారు తల్లి గురించే వెటకారంగా అంది శాంతమ్మ. ఆమె మాటలు పట్టించుకోకుండా ఇప్పుడెందుకు బీచ్ పల్లికెళ్ళడం? తనేదో సమస్యతో వచ్చింది. అంతేకాని మనకు సమస్య తేవడానికి కాదు మామయ్య. 2 రోజుల్లో తను వెళ్ళిపోతుంది. నేనున్నానని వచ్చింది. నేనే లేనప్పుడు తను ఎందుకు ఇక్కడ ఉంటుంది అంది కావ్య. అదే నేను చెప్తున్నానమ్మా. అనవసరంగా వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు మీ చెల్లెల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరినైనా తోడు ఉంచుకో. అలాగే బాబుని బయటికి తీసుకెళ్ళకండి అమ్మాయి వెళ్ళే వరకు అన్నాడు చలపతి.
ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.